కళ్యాణ్‌కి రాబోయేటువంటి రోజులు ఇప్పుడు 28కి పరిమితం అయితే మిగతా చోట్ల సీట్లు రానటువంటి వాళ్ళని క్యాప్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ అటాక్ చేపిస్తుంది. దానికి సరే తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేయబోయినా వైసీపీ అనుకూల మీడియా వాళ్ళ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. తొలిగా పెడన్ నియోజకవర్గం నుంచి ఎవరైతే రామ్ సుధీర్ జనసేన ఇన్ఛార్జి వైసీపీలో చేరారో తను ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం నా అదృష్టంగా భావిస్తున్నా. దీనికి ముఖ్య కారకులైన జోగి రమేష్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 2019 ఎలక్షన్ తర్వాత పెడన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఈ జనసేన పార్టీలో ఒకటే పనిచేసే నాయకుడు కానీ కష్టపడే కార్యకర్త కానీ వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఈ రోజు కూడా టీడీపీతో వీళ్ళు చేసేది ముసుగు రాజకీయాలు. ఏ రోజునైనా గత 3 సంవత్సరాల క్రితమే పొత్తు కన్ఫర్మ్ చేసుకుని నాయకుల్ని కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తూ మొన్నటికి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఈయన తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పొత్తు కన్ఫర్మ్ చేసి పొత్తులో ఉన్నామని ప్రకటించారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇన్నాళ్ళ నుంచి పనిచేసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు సంప్రదించారా? మేమంతా 2019 ఎలక్షన్ తర్వాత మేమంతా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఈ పార్టీలో జనసేన పార్టీలో మేము ఏ రకంగా కష్టపడాలో కష్టపడ్డాం. కానీ మీరేం చేస్తున్నారు? ఈ రోజు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నారు. 2018లో నేను ఒకటే మీడియా ముఖంగా అడుగుతున్నా, 2018లో మీ అమ్మగారిని నారా లోకేష్ మీడియా ముఖంగా దూషించలేదా? మరి ఆ రోజున మీరేం చెప్పారు సమాధానం? ఈ రోజున అదే టీడీపీతో మీరు ఏ రకంగా పొత్తుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మొన్న సభలో మంగళగిరి జరిగిన సభలో ఒక మాట అన్నాడు, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి. ఒక నాయకుడి లక్షణం అదేనా? ఒక కార్యకర్తను కానీ నాయకుడిని కానీ ఉంటే ఉండండి పార్టీలోంచి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనే నాయకుడి లక్షణమేనా? నేను ఒకటే అడుగుతున్నా, టీడీపీని విమర్శిస్తే వైసీపీ కోవటంట. మరి 2018లో మీ తల్లి గారిని దూషించినప్పుడు మరి మీరేంటి? మేము ఈ 2024లో కూడా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మా సాయశక్తుల అటు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మేము పార్టీ కోసం కష్టపడి చేస్తే ఈ రోజున మాకు తగ్గిన గౌరవం ఏంటంటే కోవట్టు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు మీడియా ముఖంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ పార్టీని, మీరు ముసుగు రాజకీయాలు చేయొద్దు. మీరు చేయడం వల్ల మేము చేసే ముసుగు రాజకీయాల వల్ల ఈ రోజున అనేక మంది నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మీరు ఏదైనా కానీ ప్రజలకి ఈ రోజున కూడా పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు చేరుతున్నాయంటే దానికి ముఖ్య కారణం ఇది ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇక రివర్స్ అటాక్ అన్నది ప్రారంభించింది వైసీపీ అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.